హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. ఈ వీడియోలో డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పైపింగ్ వేసే క్లాత్ ఈ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని కట్ చేసుకొని ఆ బార్డర్ మాత్రమే స్టిచ్ చేసుకుంటున్నాను. అది ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. నార్మల్గా నెక్ దగ్గర మాక్సిమం రౌండ్ షేపే ఉంటుంది కాబట్టి మనము క్రాస్ పీసే తీసుకుంటాము. ఇక్కడ నాకు ఈ బార్డరే వేయాలి. సో ఈ బార్డర్ మనకి స్ట్రైట్ గా ఉంది కాబట్టి నేను ఇలా హాఫ్ కి కట్ చేసుకొని సైడ్ కి పావించి ఇలా అటాచ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ లో ఈ పీస్ ని తయారు చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్రాస్ పీస్ ఎందుకు తీసుకుంటామంటే క్రాస్ గా క్లాత్ ని ఇట్లా లాగితే ఎంతైనా సాగుతుంది. అది స్ట్రైట్ గా లాగితే అస్సలు సాగదు కదా. సో మాక్సిమం రౌండ్ షేప్ తిరిగేటప్పుడు మనము క్రాస్ పీసే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని స్ట్రైట్ గా కాకుండా క్రాస్ పీసెస్ గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ వేసేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క పీసు 1.5 ఇంచ్ విడుతుండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని మళ్ళీ ఇప్పుడు మనము జాయిన్ చేసుకోవాలండి. ఈ వీడియో క్లియర్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ పీస్ ని స్ట్రైట్ గా పెట్టుకొని ఇంకో పీస్ దానికి అడ్డంగా అంటే నిలువుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అది కూడా రెండు పీసెస్ కి రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని పైన ఖర్చులు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలని ఇక్కడ నేను పేపర్స్ తో ఒక వీడియో చేసి పక్కన అటాచ్ చేశాను, చూడండి. ఇలా అన్ని పీసెస్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులన్నీ ఇలా క్లీన్గా ట్రిమ్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి రైట్ సైడ్ ఒక సైడ్కి వచ్చేసింది కదా, రాంగ్ సైడ్కి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఎలా జాయిన్ చేసుకోవాలో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలండి. ఈ థ్రెడ్ 2 mm విడ్త్ ఉంటుంది. ఇది నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ పాదము యూజ్ చేయట్లేదు, నార్మల్ పాదం మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ పైపింగ్ థ్రెడ్ నేను మీషోలో పర్చేస్ చేశాను. ఇలాంటి 4 వస్తాయండి 100 రూపీస్కి. లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టుంటాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు ఈ థ్రెడ్ కి ఫస్ట్ లో ఇలా ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనము క్లాత్ కి రాంగ్ సైడ్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్ న ఇలా మొదట్లో ఇట్లా స్ట్రైట్ గా కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఈ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఇక్కడ థ్రెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ లో ఆ థ్రెడ్ పట్టుకొని కొంచెం లాగండి, అప్పుడు ఈజీగా మూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ థ్రెడ్ ని మిడిల్ లోకి పట్టుకొని ఆ క్లాత్ ని కొంచెం లాక్కుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో బాగా గమనిస్తే మీకే అర్థమైపోతుంది. నేను ఇక్కడ క్లాత్ ని మాత్రమే లాగుతున్నా, థ్రెడ్ మిడిల్లో అలాగే ఉందండి. క్లాత్ ని పట్టుకొని ఇట్లా లాగితే అది క్రాస్ పీస్ కాబట్టి సాగుతుంది. సో ఆ సాగేదాన్ని మళ్ళీ ఇలా స్ట్రైట్ గా పట్టుకొని మనము దాని పక్కనే థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. స్టిఫ్గా ఉంటుందండి. సో లాగడం వల్ల మనకి భుజాలు జారడాలు అవి ఏం ఉండకుండా చాలా స్టిఫ్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పైపింగ్ ని ఫస్ట్ లో మనం ఎండింగ్ లో ఇలా కొంచెం పెట్టి మళ్ళీ కట్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది ఈక్వల్ గా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈక్వల్ గా 1/2 ఇంచ్ అయినా లేకపోతే 1/2 ఇంచ్ అయినా మీకు ఎంత ఇష్టమైతే అంత పెట్టుకొని నీట్ గా ఇలా ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము క్లాత్ కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పీస్ ఉంది, అలాగే లైనింగ్ పీస్ కూడా ఉంది. ఇక్కడ మెయిన్ పీస్ సైడ్ కి పెట్టేసి ఇప్పుడు లైనింగ్ పీస్ మీద ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, అందుకే మీకు అలా కనిపిస్తుంది. అటుపక్క ఇటుపక్క ప్రిన్సెస్ కట్ ఇంకా జాయిన్ చేయలేదు. సో దానికంటే ముందు మనము పైపింగ్ ఈ నెక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత అది జాయిన్ చేసుకుంటాము. ఈ బ్లౌజ్ లో ఇది ఫ్రంట్ నెక్ అండి. సో ఇప్పుడు మనము ఇన్విజిబుల్ పైపింగ్ ఫ్రంట్ నెక్ ఎలా వేయాలో చూద్దాం. సో ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ ఖర్చులకి ఎంతైతే వదులుతామో అక్కడ ఇలా ఒక లైన్ వేసేసుకోండి. ఆ లైన్ మీదే మన పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా,
అది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ పెన్సిల్స్ కూడా నేను మీషోలో కొనుక్కున్నానండి. 100 రూపీస్ కి 10 పెన్సిల్స్ వస్తాయి. మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చుంటాను, కొనుక్కోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఇంకో యూజ్ కూడా ఉందండి. ఇలా మార్క్ చేసుకుంటే మనము పైపింగ్ స్ట్రైట్ గా మన ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకోవచ్చు. మన ఫోకస్ అనేది దాని మీదే ఉంటది కాబట్టి సో క్లియర్ గా వస్తుందండి. ఇప్పుడు మనము ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని సో ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఆ లైన్ మీదే. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, క్లీన్ గా ఆ లైన్ మీదే వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, పైపింగ్ థ్రెడ్ గానీ కింద క్లాత్ గానీ దేన్ని కూడా లాగకూడదు. ఇలా ఒక పీస్ కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో పీస్ కూడా ఆ లైన్ మీదే వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ కర్వ్ లాగా ఉంది కాబట్టి మీ వల్ల స్ట్రైట్ గా అంటే ఆ లైన్ మీదే రాకపోతే అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ ఆ నీడిల్ క్లాత్ లోకే ఉండేలా పెట్టుకొని కింద క్లాత్ తిప్పుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది కదా ఫ్రంట్ నెక్. సో ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉంది కదా, అది పైకి వచ్చేలా పెట్టుకొని దాని మీద ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, ఆ లైనింగ్ పీస్ కి పైపింగ్ వేసినది లోపలికి ఉండాలి. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ పైపింగ్ పెట్టి, ఆ స్టిచ్ మీదే ఇప్పుడు మనం వేసే స్టిచ్ అనేది ఉండాలండి. ఇంకో పీస్ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకోండి. ఇలా మెయిన్ పీస్ రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకి మళ్ళీ రివర్స్ లో తిప్పినప్పుడు రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలండి, లేకపోతే మనకి రివర్స్ లో వచ్చేస్తుంది, మళ్ళీ విప్పుకుంటా కూర్చుంటాము. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పైపింగ్ అటాచ్ చేసుకున్న దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ మీదనే ఇప్పుడు మనం వేసే స్టిచ్ అనేది ఉండాలి. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపించడానికి కొంచెం జూమ్ చేశానండి, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ కూడా నేను స్టిచ్ చేస్తున్నది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ కర్వ్ తిరిగే దగ్గర నేను స్టాప్ చేసుకుంటూ నీడిల్ లోపలికే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనము ఇంకో పీస్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఇవి క్లీన్ గా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టేసుకోవాలండి. కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇటుపక్క తిప్పుకోవడం వల్ల ఆ కర్వ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇటువైపుకు తిప్పేస్తే ఆ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి. మనకి పైపింగ్ అనేది క్లియర్ గా బయటికి కనిపిస్తుంది. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే పర్ఫెక్ట్ గా చేసేసుకున్నాం కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. ఈ రెండు పీసెస్ ని ఇలా రివర్స్ తిప్పుకున్న తర్వాత పైన స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, మనకైతే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఒకవేళ మీకు ఇంకా ఎత్తుకొని ఉంటే ఒకసారి ఐరన్ చేసేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.